సో డాక్టర్ మీరు చెప్పినవి కైండ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ కిందే వస్తుంది కదా, కాకపోతే ఏంటి అంటే చేయడానికి ఇవన్నీ చేయడానికి ముందుకు రావడానికి కొంచెం జంకుతూ ఉంటారు జనాలు. మీరు అన్నట్లు ఇందాక పోలీస్ కేసు అవ్వచ్చు, నేను రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఎవరు అంత ఈజీగా ముందుకు రావడానికి ఒప్పుకోరు అండ్ సాహసించరు కూడా. మహా అయితే ఏంటి, అంబులెన్స్కి కాల్ చేస్తారు, అంబులెన్స్ వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉంటారు తప్ప అంతకు మించి వాళ్ళు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడం కానీ, లేకపోతే మళ్ళీ ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, ఏంటి నేనేమన్నా చేస్తే ఇంకేమన్నా హాని జరుగుతుందేమో ఆ భయంతో కూడా చేయకుండా స్టాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి డాక్టర్? సో వన్ థింగ్, సో ఈ భయం చాలా మంది వరకు ఉంది. అవును. సో అందుకనే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. ఎవరైతే ఫస్ట్ రెస్పాండర్ ఇలా యాక్సిడెంట్ చూసినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అవుతారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ఒక లా ఉంది మన కంట్రీలో. యాక్చువల్లీ చాలా మందికి ఆ లా తెలియదు. ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ సమరిటన్ లా. గుడ్ సమరిటన్ అంటే ఎవరైతే మనకు తెలియని వాళ్ళని, ముక్కుమొహం తెలియని వాళ్ళు రోడ్డు మీద పోయే వాళ్ళని అటెండ్ చేసి వాళ్ళని హాస్పిటల్ నియర్ బై హాస్పిటల్ చేరుస్తారో వాళ్ళని గుడ్ సమరిటన్స్ అంటారు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ఒక లా ఉంది. ఏదంటే ఇలా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఆ పేషెంట్ని ఎప్పుడైనా సరే కాల్ చేసి అంబులెన్స్లో పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు. వాళ్ళ అటెండర్స్ వాళ్ళతో పాటు ఎవరు లేని వాళ్ళు ఉంటే అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు. హాస్పిటల్లో డ్రాప్ చేసిన వెంటనే వాళ్ళ బాధ్యత అయిపోతుంది అక్కడితో. their responsibility ends at the doorstep of the hospital. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆర్ అట్లీస్ట్ నేమ్ ఆర్ ఫోన్ నెంబర్ చెప్పొచ్చు, పర్లేదు, దట్స్ ఓకే. కంపల్సరీ అడ్రస్, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ నుంచి హాస్పిటల్ వాళ్ళు పైసా కూడా అడిగే హక్కు లేదు. అటెండర్స్ వాళ్ళు వచ్చే వరకు, పోలీస్ అయ్యే వరకు వెయిట్ చేయడం తప్పితే హాస్పిటల్ కాంట్ టేక్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ దెమ్. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఎమ్మెల్సీ కేసు అయితే పోలీస్ కంప్లైంట్ చేయండి, తీసుకొస్తే కానీ ట్రీట్మెంట్ చేయాలి అన్నీ ఉంటాయి, సినిమాలు చూస్తుంటారు. నో, ఇట్ ఈస్ రాంగ్. పోలీస్ కంప్లైంట్ కానీ ట్రీట్మెంట్ అవి రావాలి కానీ అవి ఏమీ లేదు. ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ప్రాణం కాపాడే ట్రీట్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. నో హాస్పిటల్ కెన్ డినై దట్. సో అట్లా స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఇలా సపోజ్ మన ఫ్యామిలీ కాకుండా ఇంకెవరైనా ముక్కుమొహం తెలియని కాపాడి తీసుకెళ్తే గుడ్ సమరిటన్ సర్టిఫికేట్ ప్లస్ 25,000 రూపీస్ క్యాష్ కూడా ఇస్తుంది గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. దీస్ ఆల్సో ఇస్ దేర్. సో ఇన్ని ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి, ఇలా పోలీస్ కేసు అవుతుందంటారు అనుకుంటారు కదా, పోలీస్ ఎంక్వైరీ చేస్తారు ఫస్ట్ తీసుకొచ్చిన, కానీ దట్ వాళ్ళు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని రూల్ లేదు. ఓన్లీ ఒక్కసారి, అది కూడా వీడియో కాల్లో చేస్తే సరిపోతుంది పోలీస్. ఇట్స్ నాట్ దట్ పోలీస్ మీరు రావాల్సిందే అని చెప్పడానికి లేదు. దిస్ లా ప్రొటెక్ట్స్ దెమ్. సో ఇది ఉంది. సో ఎవరికైనా సహాయం చేయొచ్చు, ఎక్కడైనా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళొచ్చు. సో చాలా మంచి విషయం చెప్పారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంక్లూడెడ్ విత్ ఎనీ రిస్క్ అన్నమాట. హెల్ప్ చేయడం ముందుకు రావడానికి గవర్నమెంటే ఒక లా క్రియేట్ చేసింది. సో ఎస్, చూస్తున్నారు కదండి. సో మీరు వెళ్ళే దారిలో కావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఒక యాక్సిడెంట్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు చూసారు అంటే నిర్మోహమాటంగా మీరు డెఫినెట్లీ ఒక యాజ్ ఏ రెస్పాండర్స్ డాక్టర్ చెప్పినట్లు డెఫినెట్లీ ఒక ఫస్ట్ ఎయిడ్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ అలాగే హాస్పిటల్కి కూడా అడ్మిట్ చేసేంత వరకు అక్కడితో మీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎండ్ అవుతుంది అనమాట. సో దట్స్ అ న్యూ లా విచ్ ఇస్ రిలీజ్డ్ బై గవర్నమెంట్, డాక్టర్గా చెప్పినట్లు. సో సార్, ఇక్కడ నా క్వశ్చన్ ఇంకోటి ఏంటి అని అంటే, ఎవరైతే స్పాట్లో ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డెడ్ అయ్యారు అండ్ అనదర్ పర్సన్ బై గాడ్స్ గ్రేస్ తను మిగిలారు అని అనుకోండి, దే గో టు మెంటల్ ట్రామా మీరు ఇందాక చెప్పినట్లు. సో మరి ఆ పర్సన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? వాళ్ళు మేబీ కైండ్ ఆఫ్ కోమాలో కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా డాక్టర్. సో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? వాళ్ళని ఎంత త్వరగా మన హాస్పిటల్స్కి, నియర్ బై హాస్పిటల్స్కి తీసుకొని వచ్చి ట్రామా సర్జరీ కల్పించాలి, అది చెప్తారా? సో ఏదైనా సరే ఫస్ట్ థింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు వినే ఉంటారు క్రిటికల్ అవర్, గోల్డెన్ అవర్, ఫస్ట్ అవర్ అని చెప్పి. సో ఆ ఫస్ట్ అవర్, గోల్డెన్ అవర్ అనేది ఇంపార్టెంట్. అలా అని చెప్పి మీరు సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా యాక్సిడెంట్ అయ్యి ఇంకా 1 అవర్ అవ్వలేదు కదా వెయిట్ చేద్దాం అని అదేం లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అదే గోల్డెన్ అవర్ దాటిపోయింది, ఆల్రెడీ 3 అవర్స్ అయినా యాక్సిడెంట్ అయ్యి ఇంకా బతికే ఛాన్స్ పెద్ద ఉండవేమో అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఫర్ ఫస్ట్ ఎయిడ్. ట్రామా సర్జన్ ఆర్ ట్రామా టీమ్ అన్ని చోట్ల ఉండాలని రూల్ లేదు, అన్ని హాస్పిటల్స్ ఒకేలాగా ఉండవు. బట్ నియరెస్ట్ హాస్పిటల్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగే డాక్టర్స్ అందరూ ఉంటారు. సో నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఫస్ట్ మెంటల్ ట్రామా కన్నా ముందు వాళ్ళకి ఫిజికల్ ట్రామా ఏముందో చూడాలి ఫస్ట్. అది ట్రీట్ చేస్తేనే వాళ్ళు షాక్ ఇది తర్వాత. ఎందుకంటే మనకు అయ్యే బ్లడ్ లాస్ వల్ల కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి మెంటల్ షాక్ ఇంకా ఎక్కువ అయ్యే కారణాలు కూడా ఉంటాయి, ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ట్రీట్ ఫిజికల్ కాజెస్.
హెడ్ ఇంజరీ అయిందా, లేకపోతే ఛాతీకి దెబ్బ తగిలిందా, కడుపులో ఇంజరీ అయిందా, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందా, రిప్ ఫ్రాక్చర్స్ అయినాయా, లేకపోతే ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా, అన్నీ చూసుకోవాలి. మనకు బాడీలో ఎక్కడ ట్రామా అవుతుందో, యాక్సిడెంట్ అవుతుందో ఎవరు చెప్పలేరు. అన్లెస్ యూ రీచ్ హాస్పిటల్, ప్రాపర్ ఎవాల్యుయేషన్ అవ్వాలి, స్కాన్స్ అవ్వాలి, ఎక్స్రేస్ అవ్వాలి, ఇవి అయ్యే తప్ప డాక్టర్స్ చూడాలి, అయితే తప్ప ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ట్రీట్ ఫిజికల్ కాజెస్. ఫిజికల్ కాజ్ ట్రీట్ చేసి వాళ్ళు బ్లడ్ సప్లై ఆపి, ఒక ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేసి బ్లడ్ ఇచ్చి అన్నీ వాళ్ళు నార్మల్గా తీసుకొస్తే ఆటోమేటిక్గా మెంటల్ ట్రామా అనేది బేసిక్గా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, సైకలాజికల్ సపోర్ట్, సైకోసోషల్ సపోర్ట్ కానీ, వీటికి రిపీటెడ్ కౌన్సిలింగ్స్ ద్వారా వాటిని తీసుకురావచ్చు. సో బట్ ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్, ప్రాణం నిలబడాలి. సో ఫిజికల్ కాజెస్ ఫస్ట్, దెన్ మెంటల్ కాజెస్. అందుకని ఈ ట్రామా అనేది ఒక టీమ్స్ అనమాట. ట్రామా సర్జన్తో పాటు ఆర్థోపెడిషియన్, న్యూరో సర్జన్స్ ఉంటారు, వాళ్ళతో పాటు సైకియాట్రిస్టులు ఉంటారు, క్లినికల్ సైకాలజిస్టులు ఉంటారు, డైటీషియన్స్ ఉంటారు, న్యూట్రిషన్స్ ఉంటారు, ఫిజియోథెరపీ వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. అందరూ కలిపి ఒక పేషెంట్ ఇలా బయట రావడానికి ట్రై చేస్తారు. ఇన్ని స్టేజెస్ ఉంటాయి. ఓకే. సో ద మూమెంట్ పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అయినప్పుడు, ఫిజికల్ డ్యామేజ్ ఉన్న పేషెంట్, సో ఫస్ట్ స్టార్ట్ చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? సో బేసిక్గా మనకి ఎమర్జెన్సీ రూమ్స్ అంటాం, ఈఆర్ అంటాం, ఎమర్జెన్సీ క్యాజువాలిటీ. పేషెంట్ ఫస్ట్ తీసుకొస్తారు ట్రామా అయినప్పుడు. యాక్సిడెంట్ ఫస్ట్ ఏంటంటే పేషెంట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ATLS, అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్. ఇది ఒక ప్రోటోకాల్ ఉంది, వరల్డ్ వైడ్ ఇదే ఫాలో అవుతారు. ఎక్కడ ఇంజురీస్ అయినా, యాక్సిడెంట్స్ అయినా, కత్తిపోట్లు ఏవైనా కూడా ఇదే ఫాలో అవుతారు. సో వాళ్ళు ఏంటంటే పైనుంచి కిందాక ABCD అప్రోచ్ అంటారు అనమాట. సో పైనుంచి కిందాక అన్నీ చూసుకుంటారు. బ్రెయిన్ కానీ, మన విండ్ పైప్ బాగుందా, లంగ్స్ బాగున్నాయా, అబ్డామినల్ బ్లీడ్ అవుతుంది, అన్నీ చూసుకుంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టేబుల్, అన్స్టేబుల్. స్టేబుల్ అంటే ఆయన పల్స్ బాగుంది, BP బాగుంది, మాట్లాడుతున్నారు, సో మెల్లగా వెళ్ళొచ్చు. అన్స్టేబుల్ అనుకోండి, పల్స్ BP సరిగ్గా లేదు, పడిపోతుంది, BP పడిపోతుంది, పల్స్ పెరిగిపోతుంది, సో ఎక్కడో బ్లడ్ లాస్ ఉంది. బయటికి కనిపించేది అయితే మనం ఆపగలం, కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ మనం అప్పటికప్పుడు ఆపలేం. సో వాళ్ళని వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో వెంటనే ఆపరేట్ చేసి బ్లీడింగ్ ఆపాలి. ఫస్ట్ థింగ్ బ్లీడింగ్ ఆపాలి. బ్లడ్ ఇస్తూ కూర్చుంటే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, కింద ట్యాప్ ఉంటుంది, కింద ట్యాప్ తిప్పేసి ఓపెన్ పెట్టేసి పైనుంచి ఎన్ని నీళ్లు పోసినా ట్యాంక్ ఎప్పటికీ నిండదు. సేమ్ కాన్సెప్ట్. ఒక దగ్గర బ్లీడింగ్ బ్లీడింగ్ ఆపకుండా మీరు పైనుంచి ఎంత బ్లడ్ ఇచ్చినా అది నో యూస్. సో ఫస్ట్ బ్లీడింగ్ ఆపాలి. సో అది సర్జికల్గానే పాసిబుల్. బ్లీడింగ్ ఆపడం సర్జరీ లేకుండా బ్లీడింగ్ ఆపలేవు. సో అందుకనే ట్రామా సర్జన్ ఇస్ వేర్ బాడీలో ఎక్కడైనా హెడ్ టు టో ఎక్కడ ఇంజురీ అయినా కూడా ఫస్ట్ ఎమర్జెన్సీగా వాళ్ళు లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ చేసేవాళ్ళు ట్రామా సర్జన్స్.